హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు మిర్రర్. నవీన్ రామ్ సింగ్ తెలుసు కదా. అసలు మనం పరిచయం చేసుకోవాలా? ఎక్కడైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే విజయనగరం జిల్లా శృంగారపు కోట యువకుడు అయినటువంటి నవీన్ రామ్ సింగ్ అంటే ఏదైనా కష్టం వస్తే భగవంతుడు వింటాడో విండో తెలియదు కానీ ఒక్క మెసేజ్ చేస్తే చాలు, ఎలా అయినా సరే మీ దగ్గరకు వచ్చి మీ ప్రాబ్లం విని దానికి సొల్యూషన్ చూపిస్తానంటూ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తో ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరి దగ్గర తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సో నవీన్ రామ్ సింగ్ తో మాట్లాడదాం. బికాస్ మనకున్న టైం చాలా తక్కువ. ఎందుకంటే సార్ అపాయింట్మెంట్ కోసం ఎన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నా తెలుసు. నవీన్ రామ్ సింగ్ అసలు ఏంటి, విజయనగరం యువకుడు, శృంగవరపు కోట, ఇక్కడ నుండి ఒక పిలుపు, ఒక ఫోన్ కాల్ గాని ఒక మెసేజ్ గాని చేస్తే ఎక్కడెక్కడ వారో రెస్పాండ్ అవుతారు. హ్మ్. ఏంటి అసలు, అంటే ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? వెళ్ళేదాకా అంటే సర్వీస్‌లో ఉన్నాను గదా! యాహ్! లైక్ ఏంటంటే కొద్దిగా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడం గాని, లేదంటే ఎవరైనా కాల్ చేయగానే త్వరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే ప్రయత్నం నేను చేయడం గాని, యాహ్! లైక్ ఏంటంటే అది చేసేది నేను కాకపోవచ్చు. ఆ స్పాన్సర్ ఇమ్మీడియేట్‌గా నాకు రియాక్ట్ అవ్వడం, అది నా అదృష్టం అనుకోవచ్చు. స్పాన్సర్ ఇమ్మీడియేట్‌గా వాళ్ళని వెరిఫై చేసుకొని వాళ్ళకి చేయడం గాని, స్టిల్ ఇప్పటికి కూడా ఏంటంటే చాలా మందికి పెండింగ్ ఉండిపోయింది హెల్ప్ కూడా. యాహ్! లైక్ ఏంటంటే చేస్తున్నాం, రోజు ఒకళ్ళిద్దరికి చేస్తున్నాము. రోజు ఒకళ్ళిద్దరి కన్నా ఎక్కువ చేయలేని సిట్యుయేషన్ అయిపోయింది. సో, సేమ్ నాలాగా ఇంకొంతమంది వచ్చి, సో మేము ఉన్నాము అని చెప్పి ముందుకొస్తారని కోరుకుంటున్నాను. సో ఏంటంటే అప్పుడు బర్డెన్ తగ్గుద్ది. సో నేను రోజుకి ఒకళ్ళిద్దరికి చేసినా ఇంకెవరు హెల్ప్ కోరుకునే వాళ్ళు ఉండరని ఫీల్ అవుతాను. గతమంతా నీ దగ్గరకొచ్చిన ప్రాబ్లమ్స్ ఒక ఎత్తు. అంటే హ్మ్. గిరిజన సమస్యలు కావచ్చు, వారికుండే నీడ్స్ గాని, మారుమూల ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతున్న అవంతా ఒక ఎత్తు. హ్మ్. ఇప్పుడు హెల్త్‌కి సంబంధించి ఒక హ్మ్. ఎత్తు. అక్కడ అంటే గిరిజనులు కావచ్చు, ఎవరికైనా వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్లి వాటర్ ట్యాంక్ కట్టడం గాని, చిన్న అంటే నీ స్థాయికి తగ్గట్టుగా హ్మ్. ఇంకెక్కువనే చెప్పుకోవాలి. బ్రిడ్జెస్ కట్టడం గాని, అవును. పిల్లలకి ఇవ్వాల్సిన సపోర్ట్ గాని, ఒక స్కూల్స్ బాలేవంటే దాన్ని బాగు చేయించడం. అంటే ఇదంతా ఒక మూవీస్‌లోనే చూస్తాం. కానీ 25 ఇయర్స్ ఒక యువకుడు అంటే ఈ టైంలో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉంటది. అవును. కానీ అవన్నీ పక్కన పెట్టి కొండలెక్కుతావు, గుట్టలెక్కుతావు. అసలు ఇంటి దగ్గర అమ్మకి మొహం చూపిస్తావా? ఈ ప్రోగ్రామ్స్ అయినా? అదే మమ్మీ కొద్దిగా బాధపడతారు ఆ విషయంలో. యాహ్! బేసికల్లీ చేసే సర్వీస్ అంతా మా మమ్మీ మొఖంలో ఆనందం చూడడానికి చేస్తున్నాను. యాహ్! లైక్ ఏంటంటే మమ్మీకి నచ్చుతదనమాట నలుగురు నన్ను పొగుడుతూ ఉంటే. సో, పొగడ్తల కోసం చేసినాను అనుకున్నా పర్లేదు. మా మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను స్టిల్ ఇంకా చేస్తాను. లైక్ ఎంతవరకు నేను చేయగలనో అంతవరకు, అంటే నా శక్తి వరకు నేను చేస్తాను. సో, శక్తికి మించిందయితే డెఫినిట్‌గా నా సోషల్ మీడియాని మీరందరూ అడగకపోయినా నన్ను సబ్‌స్క్రైబ్ అయ్యి, ఫాలో అయిన పేజ్ ఉంది కదా! దాని ద్వారానైనా సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు చేస్తున్నట్టుగా. ఏంటి 'నవీన్ రామ్ సింగ్‌కి' ఏంటి సాటిస్ఫాక్షన్? హ్మ్. అంటే ఎక్కడైనా సరే మనము మన హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్‌ని పెంచుకోవాలని చూస్తారు. హ్మ్. లగ్జూరియస్‌గా లైఫ్ లీడ్ చేయాలని. కానీ ఒకరికి కష్టం అంటే అమ్మకిచ్చిన పొలాన్ని అమ్మేసావు. చాలా సెంటిమెంటల్. హ్మ్. కార్ అమ్మేసావు. ఆ డబ్బుల్ని అలా తృణప్రాయంగా పంచిపెట్టేస్తున్నావు. సరే, అంటే ఇందులో సాటిస్ఫాక్షన్ ఉందంటే అసలు ఏం చెప్తావు? పక్కా సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకుండదు? లైక్ ఏంటంటే మమ్మీ హ్యాపీ అవుతారెక్కువ. యాహ్! లైక్ అంటే మమ్మీకి, డ్యాడీకి కొద్దిగా సోషల్ సర్వీస్ అనేది ఇష్టం. లైక్ ఏంటంటే ఇప్పుడు నేను చేసే అంత కాదు. చిన్న చిన్నవి చేయడం ఇష్టం. సో, వాళ్ళ కోసం ఈ చిన్న చిన్నవి చేస్తూ అందరితో కనెక్ట్ అయిపోయాను. సో, బేసిక్‌గా చి నేను కొద్దిగా త్వరగా చిన్నప్పటి నుండి కూడా ఈ హ్మ్. సేవా భావం గాని, ఎవరికైనా హెల్ప్ చేయాలి ఇవెక్కువ. అంటే ఏ మూవీస్ చూసావా? లేదంటే ఒక హీరోని చూసి ఇన్‌స్పైర్ అయ్యావా? హ్మ్. లేదు మన చుట్టూ ఉండే సమాజంలో ప్రాబ్లమ్ హ్మ్. చూసి అలా? లేదు లేదు. జెన్యూన్‌గా చెప్పాలంటే లైక్ కాలేజ్ చదువుకుంటున్నప్పుడు జనరల్‌గా అందరూ అంటారు గదా! హ్మ్. నాకు కాలేజ్ చదువుతున్నప్పుడు ఆ అబ్బాయి నాకిది బ్యాడ్ హాబిట్స్ నాకది చేసాడు. అంటే యాహ్! యాహ్! డ్రింకింగ్ హాబిట్ చేసాడు. లేకపోతే అది చేసాడు అని చెప్తుంటారు కదా! యాహ్! చాలామంది. సో, నేను మంచి విషయంలో చెప్పాలంటే గుమ్మితి నవీన్ రెడ్డి గారని ఒక సారున్నారు. సో, సార్ ఏంటంటే నాకు నేను బిజీగా ఉన్నప్పుడు గూడా నవీన్ ఈ హెల్ప్ చేద్దాం మనం. నవీన్ ఆ హెల్ప్ చేద్దాం. అంటే అతనేంటంటే నేను బిజీగా ఉన్న దానిలో గూడా సార్ కొద్దిగా నన్ను ఎలాగోలాగా సపోర్ట్. ఫోర్స్ చేసి నన్ను ఆ హెల్ప్ చేపించేసేవాళ్ళు. సార్ అమౌంట్ ఇచ్చేవాళ్ళనమాట. ఓకే. సార్ ఇచ్చి పేరు కూడా చెప్పొద్దనేవాళ్ళు. స్టిల్ నేను హ్మ్. చెప్పేసేవాడిని. సో, సార్ అలా అలా నాకు అలవాటు చేసేసారు. ఆ అలవాటు ఈ రోజు ఇక్కడి వరకొచ్చి ఆగిందంతే. నవీన్ రామ్ సింగ్ అలా నడుస్తూ వెళ్తుంటే ఎవరైనా సరే, "అన్నా నీ షర్ట్ నచ్చింది" అంటే షర్ట్ తీసి ఇచ్చేస్తావు. ఆ షూ, "అన్నా నీ షూ బావుంది" అని ఇలా అంటే అడగనవసరం లేదు. ఇలా చూసుకొని ఇలా, "అన్నా షూ ఎంత" అంటే ఇచ్చేస్తా. కాదు, నువ్వెప్పుడైనా గోల్డ్ యేసుకొని వెళ్ళేటప్పుడు హ్మ్. జస్ట్ నేను అలా వెళ్తూ, "నవీన్ తమ్ముడు ఇది ఎక్కడ చేయించావు? ఈ చైన్" అంటే ఇచ్చేస్తావా?
అంతా సెల్ఫిష్ ప్రపంచం. మనకెందుకు మంది మనం జూసుకోవాలి అనే అంటే ధోరణితోటే 99% ఉన్నారు. కానీ 1% అందులోని నీలాంటి యూత్ ముందుకు రావడం, గతంలో ఏదైనా ఉంటే మన మన ఇంట్లో కొంత బయట సమాజానికి కొంత అని హుండీ రూపంలోనో లేదంటే ఎలానో ఒక కార్యక్రమం ద్వారా పెట్టారు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా కనుమరుగైపోయాయి. ఏంటి ఇవ్వడంలో అంత సాటిస్ఫాక్షనా? లైక్ ఏంటంటే ఆహ్, అందరికి దేవుడు అన్నీ ఇవ్వడు. లైక్ ఏంటంటే ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఉంటది కదా! ఒక పాయింట్ యాహ్! అనేది. సో, ఆ ఉద్దేశంతోనే నేను కూడా నా రెస్పాన్సిబిలిటీగా హెల్ప్ చేస్తున్నాను. రేపన్న రోజు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. నా లేకపోయినా నా ఫ్యామిలీకి ఏ ప్రాబ్లమ్ రాకూడదు. నేను ఎంతవరకు కష్టపడాలో అంతవరకు కష్టపడి ఆళ్ళని ఒక మంచి పొజిషన్‌లో పెడతాను. స్టిల్ నేను లేని టైంలో కూడా వాళ్ళకేదైనా కష్టమొస్తే అందరూ లైక్ బయట వాళ్ళు గూడా అందరూ మన సొంత అన్నదమ్ములమే, సొంత అక్క చెల్లెళ్ళమే అనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తారనేది నేను ఫీల్ అవుతాను. సో, నేను కూడా అలానే నాకిప్పుడు మా ఫ్యామిలీ వరకు చూసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ లేవు. యాహ్! హెల్త్ పరంగా గాని, లేతే ఇంకేదో ఫైనాన్షియల్‌గా గాని, అంతా దేవుడు బాగా హ్యాపీగా చూస్తున్నాడు మమ్మల్ని. సో, హ్యాపీగా నేను గూడా అయితే లేని వరకు నేను చేస్తున్నాను. అంటే ఎంతవరకు ఓకే. కానీ నవీన్ కూడా చిన్న చిన్న సరదాలు, లవ్వు, ఎంటర్‌టైన్‌మెంటు ఎందుకంటే రీల్స్ చూస్తున్నాం కదా! ఆ! దానిలో నువ్వేసే డాన్సు ఎవరో హ్మ్. అమ్మాయి కోసం ఇవన్నీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే వజ్రం కడిగిన ముత్యం నువ్వు కాబట్టి. సో, ఏంటి ఆ స్పెషల్ పర్సనల్ లైఫ్ ఏమైనా లవ్ గాని లేదా హ్మ్. అంటే ఎలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? లవ్ మ్యారేజ్ అనా? లేదంటే అరేంజ్ మ్యారేజ్ అనా? లేదు సడెన్‌గా ఫోటోస్ ఇలానే సడెన్‌గా ఏదో ఒక మ్యారేజ్ చేసుకొని ఫోటోసా? లేదు సర్ప్రైజ్ అది అందరికి. ఓకే. ఉంది ఆ! అదే లైక్ సర్ప్రైజ్. ఏంటంటే అరేంజ్డ్ చేసుకొని అమ్మాయిని లవ్ చేయొచ్చు. లేదంటే లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఏదో తెలీదు. ఒక సర్ప్రైజ్ అయితే హ్మ్. ఉంది. అంతే సర్ప్రైజ్ అయితే ఉంది. సడెన్‌గా హ్మ్. సడెన్‌గా ఫోటోస్ వస్తాయన్నమాట. అంతేనా? వీడియోస్. మేబీ అంతే. అయితే అంటే చిన్న డౌట్. హ్మ్. నీ కలల రాకుమారి హ్మ్. అంటే మన చుట్టూ ప్రెమిసెస్ విజయనగరమేనా? లేదంటే సిగ్గు ఆ! పడుతున్నాడు నవీన్ రామ్ సింగ్ అంటే కాస్త మనం చూడాలి. ఆలోచించాల్సిన విషయమే. హ్మ్. అంటే నీలా ఆలోచించే అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నావా? హ్మ్. లేదు వచ్చిన తర్వాత అమ్మాయిని మార్చుకుంటావా? లేదు లేదు. ప్రెజెంట్ అయితే ఎవరు లేరు. లైక్ ఏంటంటే ఇప్పుడు నాలా చేసే సర్విస్ చేసే వాళ్ళని ఎవరు ఇష్టపడరు. సో, అంటే ప్రెజెంట్ ఏంటంటే నాకు టైమ్ ఇవ్వలేను ఎవరికీ. సో, ఏంటంటే కాలేజ్ డేస్‌లో ఆ లైఫ్ స్టైల్ వేరు. సో, నేనే అనుకోలేదు. అంటే నేను ఇలాగా సర్వీస్‌లోకొచ్చి అది కూడా ఏంటి 24/7 సర్వీస్ అన్నట్టు నేను వెళ్తాను అని నేను అనుకోలేదు. మరి అది నా గొప్పతనం కాదు. మా మమ్మీ, డ్యాడీ కొద్దిగా సపోర్ట్ చేయడం. నేను గూడా స్పాన్సర్స్ ఎవరైతే ముందుకొచ్చి సపోర్ట్ చేస్తున్నారో, వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అవుతూ వాళ్ళ గొప్పతనం అది మెయిన్. వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యి నేను ఇందులో బాగా డెప్త్‌గా ఎళ్ళిపోతున్నాను. లైక్ ఎంత డెప్త్‌గా ఎళ్తున్నానంటే అది నా వీడియోస్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. సో, అంటే దానివల్ల ఒక స్పాన్సర్‌ని బట్టే కదా! మనం ఒక ప్రోగ్రామ్ చేసామంటే యెస్. ఒక స్పాన్సర్ యెస్. మీద హోప్‌తో యెస్. మనకేదైనా అవసరం అంటే హ్మ్. వీళ్ళున్నారని ధైర్యంతో చేస్తాము. యెస్. సో, అలా నీకు పుషప్ ఇచ్చిన స్పాన్సర్ ఎవరంటే ఎవరండి? ఆ! గుమ్మిత నవీన్ రెడ్డి సార్. యాహ్! అతను యూఎస్‌లో ఉంటారు. తెలంగాణ పర్సన్ ఓకే. హైదరాబాద్. ఆ! సో, అతనే అని చెప్పుకోవచ్చు. అంటే నేను ఇన్ని చేస్తున్నానంటే క్రెడిట్ మొత్తం అతనికి ఇవ్వచ్చు. నేను మా మమ్మీ స్మైల్ కోసం మా మమ్మీ, డ్యాడీ హ్యాపీ ఫీల్ అవుతున్నారని చేసింది కొంత. అసలు ఇనీషియల్‌గా నన్ను స్టార్ట్ చేసి ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే అతను మెయిన్. అంటే అతను స్టార్ట్ చేసి నన్ను ఇన్‌స్పైర్ చేసి బేసిక్ యాహ్! స్టార్ట్ అనేది అతనే మెయిన్. సో, అతని వల్ల ఈరోజు నేను ఇక్కడ అంటే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న అబ్బాయికి ఎస్కోట్ అనేసరికి అదంతా కూడా లైక్ ఏజెన్సీ ప్రాంతం. ఈ ఈ అబ్బాయికి ఇదెలా సాధ్యమవుతుంది? ఎక్కడైనా అంటే ఒక ఫండ్ రైజింగ్ ఒక పిలుపు కోసం ఒక పిలుపునిస్తే చాలు ఇన్ని కోట్ల మంది, వేల మంది, లక్షల మంది ఎలా రెస్పాండ్ అవుతున్నారు? అంటే బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అసలంటే తను బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడా? లేదంటే స్పాన్సర్స్ ఇచ్చిన దాంతోటి ఇదంతా చేస్తున్నాడా? అసలు తనకి లాభం లేకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? ఒక అంటే చాలా మంది మనసులో ఉన్న క్వెషన్ స్పాన్సర్స్ ఇచ్చిందయినా సరే హ్మ్. ఏదో మెలిక ఉంది. అంటే ఏంటి ఆ మెలికసలు? అంటే మెల్లిక ఏం లేదు. జనరల్‌గా ఎవరైనా సరే ఇప్పుడు నేనైనా సరే వేరే ఎవరైనా హెల్ప్ చేస్తే ఆడికేదో లాభం లేకుండా చేయట్లే యాహ్! అనే ఫీల్ అవుతాను నేను. అది బేసిక్ హ్యూమన్ థింగ్ అది. అందులోను మనోళ్ళందరూ కొద్దిగా ఉంటారు. అనుకుంటారు. నేనది పట్టించుకోను. స్టిల్ నేను ఇన్ని ఇయర్స్‌గా చేస్తున్నాను. కొన్ని కొన్ని గవర్నమెంట్‌కి అగెయినిస్ట్‌గా లైక్ ఏంటంటే లైక్ ఎమ్మెల్యే గాని, ఎమ్మెల్సీ గాని వాళ్ళున్న ఏరియాల్లో కూడా వాళ్ళు చేయలేనివి నేను చేశాను. మీకు తెలిసిందే. ఎవరైనా వాళ్ళకి ఇగో టచ్ అయ్యేలాగా ఏమైనా చేస్తే వాళ్ళని బ్యాడ్ చేస్తారు. యాహ్! స్టిల్ ఈ రోజు వరకు 3 సంవత్సరాలుగా నేను సర్విస్ చేస్తున్నాను. నన్నెవరు బ్యాడ్ చేయలేదంటే అది నా ట్రాన్స్‌పరెన్సీ, నా జెన్యూనిటీ. లైక్ నేను ఎంత మంచోడినో వాళ్ళకి గూడా తెలుసు. సో, ఇలాంటి మంచి అబ్బాయిని మనం ఏమి అనకూడదు, నెగెటివ్ చేయకూడదు అని వాళ్ళకి గూడా ఉంది. సో, అలాంటి వాళ్ళు గూడా నన్నేమి అనట్లేదంటే ఇంక మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎంత జెన్యూన్ పర్సన్ అనేది.
ఆహ్, ఎందుకంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అంటే హ్మ్. రాజకీయ నాయకులు గాని ఎవరైనా ఐ డోంట్ కేర్. హ్మ్. మనం చేయాల్సిన సహాయం చేసేయాల్సిందే. వారు హ్మ్. వారి బాధ్యత వారు బ్రిడ్జ్ కట్టించలేదా? ఆ రోడ్డు వేయలేదా? ఆ గ్రామానికి నేనేసేస్తాను అనేసని ముందుకెళ్తున్నాం. మరి ఇదంతా కూడా లైఫ్‌లో తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అని ఎక్కడ భయముండదా? లేదు నాకు భయం చాలా ఎక్కువ. నన్నెవరైనా భయపెడితే భయపడతాను. అది ఎలా పక్కా ఫిక్స్ భయపడతావు? అది. ఎలా భయపడతావు? లేదు లేదు. లైక్ అంటే భయపడతాను. యాహ్! ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది. మమ్మీ, డ్యాడీ. యాహ్! బేసికల్లీ వాళ్ళు బాధపడితే నేను చూడలేను. వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి నేను వాళ్ళు ఆనందపడుతున్నారు నేను ఇవి చేస్తుంటే. అందుకు చేస్తున్నాను. సో, ఎవరైనా సరే నన్ను నెగెటివ్‌గా లైక్ ఏదైనా చేద్దామని ప్రయత్నం చేస్తే మాత్రం నేను పక్కా భయపడతాను. సో, అది నా నా ప్రాబ్లమ్ కాదు. లైక్ ఏంటంటే పబ్లిక్ వాళ్ళే చూసుకోవాలింక. ఎందుకంటే ఇందులో నాకేం వచ్చేది లేదు. యెస్. ఓపెన్‌గా చెప్తున్నాను. లైక్ ఎవరైనా తప్పుగా అనుకోకండి ఎవరు. నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సబ్‌స్క్రైబ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవుతే అది మీకే యూజ్ అది. నాకైతే యూజ్ లేదండి. ఎందుకంటే నాకొచ్చేది 5,000 ఎంతో వస్తది ఇన్‌కమ్. సో, ఒక రోజు నేను ఖర్చు పెట్టే అమౌంట్ అది లైక్ నా కార్ డీజిల్‌కి గాని, లేదా ఫుడ్ ఎవ్రీథింగ్ ఓ నలుగురు ఫ్రెండ్స్‌తో ఎళ్తే అయిపోతది ఆ 5,000. సో, అంతే వస్తది నాకు యూట్యూబ్ నుంచి. అంతకన్నా ఎక్కువ రాదు. సో, నేనొక ఫ్యామిలీని, ఆళ్ళ ప్రాబ్లమ్‌ని ఎలాబొరేట్ చేసి నేనొక కంటెంట్ కింద చూపించొచ్చు. చాలామంది ఇది కంటెంట్ అనుకుంటున్నారు. నాది కంటెంట్ కాదు. సర్వీస్ ఇది. సర్వీస్ కాబట్టే ఫుల్ లెంగ్త్ వీడియోస్ ఏవి ఉండవు నా దానిలో. ఎప్పుడైనా ఫుల్ లెంగ్త్ వీడియో చేసినా దానిలో స్పాన్సర్స్ ఎక్కువున్నారని అర్థం. సో, అందరి పేర్లు చెప్పడం కోసం ఫుల్ లెంగ్త్ వీడియో చేస్తాను. పడున్నారు. నువ్వు హ్మ్. సమాజానికి రుణపడున్నావా? సమాజం నీకు రుణపడుందా? ఎందుకంటే ఒక కష్టం అనేసరికి వెళ్తే వారి కష్టాన్ని మనం కష్టంగా ఫీల్ అవుతాం. హ్మ్. ఆ బాధ్యత అయిన తర్వాత, ఆ కష్టం తీర్చిన తర్వాత వారి మొహంలో వచ్చే చిరునవ్వు వెలకట్టలేనిది. అవును. అలాంటి చాలా మంది కళ్ళల్లో చిరునవ్వుని చూసాం. యెస్. అవునా? అసలు ఆ చిరునవ్వులు చూసేటప్పుడు నీకొచ్చే ఆనందం అంతులేనిదని చెప్పుకోవచ్చు. సో, దానికోసమేనా ఈ పోరాటం అంతా? అంటే అలా అని కాదు. అంటే జెన్యూన్‌గా చెప్పాలంటే నార్మల్‌గా చేసుకుంటూ వెళ్ళాను హ్మ్. ఇనీషియల్‌గా. లైక్ మీరు చెప్పినట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటే మూవీస్‌లో చూపిస్తారు గదా! యాహ్! ఏదో హీరో వచ్చి హెల్ప్ చేసి ఎళ్తే అదొక ఏదో ఎలివేషన్ లాగా. యాహ్! యాహ్! ఆ ఎలివేషన్ నేను రియల్ లైఫ్‌లో ఫీల్ అయ్యాను. లైక్ నేనే కాదు నాలా చేసే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు. ఆహ్, మన స్టేట్‌లో గాని, పక్క స్టేట్స్‌లో గాని చాలా మంది నాలాంటి వాళ్ళున్నారు. కానీ ఎక్కువగా నేను బయటికి కనిపిస్తున్నాను. మేబీ నేను చేసే విధానం వల్ల అయ్యుండొచ్చు మేబీ. సో, అంతే. కార్ అమ్మేసావు. హ్మ్. మండు టెండల్లో హ్మ్. బస్‌లో సీట్ కోసం పరిగెట్టావు విజయనగరంలో. ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? బావుంది. లేదు లేదు. నేను బేసిక్‌గా స్టూడెంట్ నుంచి జాబ్‌లోకొచ్చింది ఒక 4 ఇయర్స్ బ్యాకే గదా! యాహ్! యాహ్! సో, నేను కాలేజ్‌కెళ్ళినప్పుడు బస్‌లోనే వెళ్ళేవాడిని. నాకు అలవాటది. అంటే కానీ స్టిల్ హైవేలో కార్ ఒక్కసారిగా కారు అలవాటయిపోయిన నుండి తర్వాత అలవాటయింది కదా! అది కార్ అలవాటయిపోయింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డా. అంటే ఇప్పుడు బస్ జర్నీ గతంలో వేరు. ఇప్పుడు హ్మ్. ఫ్రీ బస్ జర్నీ అనేసరికి మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ అవునవును. బస్‌లో నార్మల్ కామన్ పీపుల్ గాని ఇబ్బంది హ్మ్. పడ్డా? లేదంటే సెలబ్రిటీలా ఎవరైనా ప్లేస్ లేదు ఇచ్చారా? లేదు. అంటే నన్ను చూసి గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టి లైక్ ఏంటంటే ఇప్పుడు అందరూ ఏదో నెగెటివ్‌గా పెడుతుంటారు కదా! యాహ్! రీల్స్. లేడీస్ కొట్టేస్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఆ లేడీసే నాకు పిలిచి "నాన్న కూర్చోనన్న" అని చెప్పి సీట్లు ఇచ్చినవి కూడా జరిగినాయి. అదృష్టవంతుడు అయితే. అప్పుడు కొద్దిగా నవ్వొచ్చింది. అంటే హ్యాపీ. లైక్ ఏంటంటే ఓకే. అందరూ చూస్తున్నారు అవేర్‌నెస్‌తో ఉన్నారు. హ్మ్. లైక్ ఏంటంటే ఈ బ్యాడ్‌గా పోర్ట్రే హ్మ్. చేసే వీడియోసే కాకుండా మంచి చేసే వీడియోస్ కూడా జనాల్లోకెళ్తున్నాయి. హ్యాపీ అన్నమాట. అంటే నేను చేసే వీడియోస్ మెయిన్‌లీ ఏంటంటే మంచోళ్ళు గూడా ఉన్నారు అని చూపించడం కోసమే. ఆ మంచోడిని నేను కాదు మా స్పాన్సర్స్. సో, అలాంటి వాళ్ళు పేరు కూడా లేకుండా, వాళ్ళ ఊరు కూడా లేకుండా హెల్ప్ చేస్తున్నారు. సో, అలాంటి మంచి వాళ్ళు గూడా ఉన్నారు అని చేయడం కోసం వీడియోస్ పెడుతున్నాను అంతే. యెస్. నువ్వు అనుకున్న గోల్ రీచ్ హ్మ్. అయిపోయావా? సెలబ్రిటీ అంటే హ్మ్. సెలబ్రిటీ కన్నా ఎక్కువ అంతకు మించి నిన్ను ఆదరిస్తున్నారు. యెస్. అవునా? యెస్. అంటే రీచ్ అయ్యానంటే మేబీ అందరూ ఎక్కడికెళ్ళినా గుర్తుపడుతున్నారు. లైక్ నేను చేసే వర్క్‌ని అప్రిషియేట్ చేస్తున్నారు. లైక్ సెలబ్రిటీ అనడం కన్నా లైక్ అందరూ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చేసుకున్నారనమాట. ఆ విషయంలో ఫుల్ హ్యాపీ ఇప్పటి అండి. వరకు నీ లైఫ్‌లో అంటే మర్చిపోలేని సహాయాన్ని అందించాను. నేను ఫస్ట్ దగ్గర నుండి అంటే నేను సర్వీస్ స్టార్ట్ చేసిన డే 1 నుండి ఇప్పటి వరకు అంటే నాకెప్పుడు కూడా కళ్ళ ముందు ఆడేది అంటే ఏం చెప్తావు? అంటే అన్నిట్లో అంటే చాలా ఉన్నాయి. ప్రతిదీ నాకు అలాగే ఉండేది గానీ, మెయిన్‌లీ మోస్ట్‌లీ అయితే ఎస్ఎంఏ. ఈ యాహ్! ఎస్ఎంఏ అనేది లైక్ ఏంటంటే గవర్నమెంట్ భయపడిపోతుంది. పేరెంట్స్ భయపడిపోతున్నారు. చుట్టూ ఉన్న జనాలు భయపడిపోతున్నారు. సో, ఇలాంటిది ఎవరు టచ్ చేయరు అనుకునేవి గూడా నేను దానిలోకి ఎంటర్ అయ్యి లైక్ డైరెక్షన్ చాలామంది హెల్ప్ చేసేవాళ్ళున్నారు. వాళ్ళకి ఇటు డైరెక్ట్ చేసింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా కష్టపడ్డాను. అది నేను చెప్పుకోకూడదది. లైక్ కానీ స్టిల్ చాలా ఇబ్బంది పడ్డా. నాకు ఇప్పటి వరకు అలవాటు లేదు. అంటే ఈ ఎండల్లో యాహ్! తిరిగి, యాహ్! లేకపోతే కష్టపడి చెమటలొచ్చేలాగా అంత నేనెప్పుడు కష్టపడలేదు. అదంతా మా మమ్మీ క్రెడిట్ మేము మిడిల్ క్లాసే. స్టిల్ నేనెప్పుడు అంత కష్టపడలేదు. ఎందుకంటే కొద్దిగా నేను అంత యాక్టివ్‌గా అంటే స్ట్రాంగ్ పర్సన్ కాదు. ఒకవేళ ఎండ ఉంటే ఇంట్లో ఉండిపోవడమో ఆ టైప్ పర్సన్ అన్నమాట.
స్టిల్ వీళ్ళ కోసం, పిల్లల కోసం కష్టపడి తిరిగి సాధించాను చూసారా! హ్మ్. నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను చేయలేనేమో అని భయంతోనే స్టార్ట్ చేశాను. జనాలందరి సపోర్ట్‌తో అది జరిగింది. సో, వాళ్ళ క్రెడిట్ అది. నాదేం లేదు. అందరిది క్రెడిట్ అన్నమాట. 2 రాష్ట్రాల ప్రజలది, స్పాన్సర్స్‌ది. ఆహ్, సో, మీదే క్రెడిట్ అంతా. సో, మీడియా కూడా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం సో, ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ నవీన్. ఇంకా మంచి మంచి కార్యక్రమాలతో అంటే ఎక్కడ కష్టమొచ్చినా నవీన్ హ్మ్. అన్న ఉన్నాడు. మన ఇంటికి నవీన్ అన్న వస్తాడు. దేవుడు ఏదో రూపంలో వస్తాడంటారు కదా! అది నవీన్ అన్న రూపంలో వస్తుందని ఒక హోప్‌ని క్రియేట్ చేసావు. హ్మ్. ఇప్పుడు కూడా విజయనగరంలో ఇంత రాత్రి అప్పుడు ఒక పర్సన్‌కి ఒక లిటిల్ కిడ్‌కి 1 మంత్ పీరియడ్ ఉన్నట్టుంది లైఫ్ పీరియడ్. యెస్. ఆ కిడ్‌కి హెల్ప్ చేయడానికి వచ్చావంటే ఇందులోనే తెలిసిపోతుంది నీ సర్వీస్ యొక్క డెడికేషన్ ఏంటో అని. మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మన విజయనగరం ప్రజలందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు. అంతేకాదు విజయనగరం ప్రజలనేసరికి చాలా కళలకు, క్రీడలకు అన్నీ కాదు సమాజానికి సేవనందించడంలో కూడా ముందుంటారని చిరస్థాయిగా నీ పేరుండిపోవాలని నేనైతే ఆశిస్తున్నాను థాంక్ యూ తెలుగు సో మిర్రర్ ద్వారా. సో, ప్రతి ఒక్కరు తెలుగు మిర్రర్ అనే న్యూస్ ఛానెల్‌ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఎప్పుడు నా పేజ్ గూడా చేయండి అని నేను ఏ రోజు చెప్పలేదు. ఈ పేజ్‌కి ఎందుకు చెప్తున్నానంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కన్నా మీడియా ఛానెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో, అలాంటి మీడియా ఛానెల్స్ ఈరోజు 90% వరకు మనకి అవసరం లేని న్యూస్ చాలా మంది చూపిస్తుంటారు. ఏదో ఒక 1%, 2% టీఆర్‌పీ కోసం కొన్ని హెల్ప్స్ అని లేకపోతే ఏవో చేస్తుంటారు. కానీ ఈ ఛానెల్ ఏంటంటే నాకు పర్సనల్‌గా మా విజయనగరం జిల్లాలో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో, సోషల్ సర్వీస్ ఎక్కువ చేస్తుంటారనమాట. సో, అన్‌వాంటెడ్ న్యూస్ ఏది పబ్లిష్ చేయరు. సో, అందుకని చెప్పేసి నేను సబ్స్క్రైబ్ అవ్వండి అని చెప్తున్నాను. సో, ఎవరికైనా ఏదైనా న్యూస్ రిలేటెడ్ ఏమైనా తెలుసుకోవాలి, ఏమైనా అప్డేట్స్ కావాలి, లేదంటే ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఆ సోషల్ వర్క్ రిలేటెడ్ గూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అది తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.